నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కల్తీ నేయపైన సిటీ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు కేటాయింపులపైన నిర్ణయం తీసుకోనున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కల్తీ నేయపైన సిటీ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు భూ కేటాయింపులపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ చక్రి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ఉదయం 10:30 గంటలకి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క ఏపీ కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ప్రధానంగా ఏదైతే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి 2025-26 ఏడాదికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుమతి ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ వనరులకి సంబంధించినటువంటి పనులకు కూడా కొంత వ్యయాన్ని అయితే కనుక ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా అప్రూవల్ అయితే ఉంది. అనంతరం కూడా దీనికి సంబంధించి కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో కస్టమ్స్ కార్యాలయం, సిబ్బంది నివాస భవనాల నిర్మాణానికి కూడా ఈ యొక్క భూ వినియోగ మార్పుకు అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక ఏపీ జెన్కో ఎన్హెచ్ఈసీ జాయింట్ వెంచర్ నుంచి 2 ప్రాజెక్టులకు అయితే కనుక బయటికి తీయాలన్నటువంటి ప్రతిపాదనగా ఇటు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. ఇక ఏపీ ట్రాన్స్పోలో కడప జోన్ పరిపాలన పనుల కోసం అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు సృష్టికి ఆమోదం కోరుతూ కూడా కేబినెట్ ముందు అయితే కనుక ప్రతిపాదించనున్నట్టు కూడా తెలుస్తోంది. కాకుండా ఇటు ఈ యొక్క ప్రతిపాదనల అనంతరం అదేవిధంగా పలు సంస్థలకి భూ కేటాయింపుల అనంతరం కూడా రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఇష్టాన్ని చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటీవలే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి క్లారిటీగా మంత్రుల్లో ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడా లేని విధంగా కూడా కారిడార్ వ్యవస్థ అంటే సీ పోర్టల్ కి ఎక్కువగా నిధులు కేటాయించినటువంటి నేపథ్యం, అదేవిధంగా పర్యాటక రంగానికి ఊరటిచ్చే విధంగా కూడా కేంద్ర బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రజలందరికీ చేరవేసే విధంగా కూడా ఇటు మంత్రులు సిద్ధంగా ఉండాలంటూ కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రేపు మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ పర్యటనకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ ఆమోదం అనంతరం కూడా చర్చకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఏ విధంగా వెళ్ళాలి, మంత్రులు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వ్యవహారాన్ని అన్నిటి దానిపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వ్యక్తులపై కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా డైవర్ట్ పాలిటిక్స్ నుంచి ట్రాప్ లో పడకుండా మంత్రులు ఏ విధంగా పనిచేయాలి, టీడీపీ నాయకులు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక ఈ రోజు మంత్రులకి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. రేపటి ఢిల్లీ పర్యటనలో భాగంగా నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులు కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎంతో కీలకంగా సంతరించుకున్నట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులను అయితే కనుక ఇటు కేంద్ర మంత్రుల దృష్టికి అయితే కనుక మంత్రి నారా లోకేష్ తీసుకెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు కేబినెట్ అయితే హాట్ గా అయితే కనుక నడవనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రులకి సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక సూచనలు, అదేవిధంగా వారు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక కొంత సూచనలు, దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.